183 గజాల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం 25 లక్షలు మాత్రమే. నిమ్స్ కి 10 నిమిషాల దూరంలో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో ఇండియన్ ఐడల్ సీజన్ 3 టాప్ 5 దాంట్లో మన ముందు ఇద్దరు ఉన్నారు. అసలు ఎవరు విన్నరు అని నాకు కూడా చాలా డౌట్గా ఉంది. నాకు ఎందుకో కీర్తననే అని కూడా అనిపిస్తుంది ఇందాక నుంచి. చిన్న డౌట్స్ మీలా నాకు కూడా ఉంది. మరిన్ని విషయాలు ఆయన అడిగి చేసుకుందాం. ఇద్దరికి హాయ్ 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 అన్న. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. ఓకే, ఏం నజీరుద్దీన్ అంతేనా? ఓకే, ప్రాపర్ ఎక్కడ? తాడేపల్లి కూడా, వెస్ట్ గోదావరి. తారేపల్లి కూడా. నాన్నగారు ఏం చేస్తారంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు? డాడీ మోటార్ మెకానిక్. నేను చిన్నప్పటి నుంచి పెరిగింది తాతయ్య వాళ్ళతో. ఓకే, తాతయ్య అంటే అమ్మ వాళ్ళ నాన్న. అంటే మీరు కొన్ని సింగింగ్ నేర్చుకుని ఎవరు సార్ దగ్గర నేర్చుకున్న వీడియోస్ కూడా చూసాను సోషల్ మీడియాలో. తాతయ్య దగ్గర నేర్చుకున్నాను. తాతయ్య ఆయన ఒక సింగరా? తాతయ్య గారు ఘంటసాల సింగర్. ఓకే, ఆయన తాతయ్య చిన్నప్పటి నుంచి ఘంటసాల గారు పాటలు పాడుతూ ఉంటారు. ఘంటసాల గారు అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఘంటసాల గారి విగ్రహాన్ని మా ఊళ్ళో పెట్టించారు. చూసాను ఫోటో. సో అలా తాతయ్యతో పాటు ఉండి, తాతయ్య వాళ్ళ చెల్లి ఫాతిమా గారు, ఓకే, ఆవిడ మ్యూజిక్ డిప్లొమా. సో ఆవిడ దగ్గర క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటూ తాతయ్య దగ్గర సినిమా మ్యూజిక్ నేర్చుకుంటూ. ఏజ్ ఎంత తాతయ్యది? మీది? మాది తాతయ్యది మనకు దగ్గర 19. ఓకే, ఇంటర్ డిగ్రీ? సిఏ ఇంటర్. సిఏ ఇంటర్ అయిపోయింది. ఓకే, సిఏ ఫైనల్ చేయాలి. ఎట్లా మేనేజ్ చేసాం? అంటే సింగింగ్ అంటే రెండు పడవల మీద, అంటే చదువు మన మైండ్కి ఎక్కడ నార్మల్ కానీ సింగింగ్ దీని మీద ప్యాషన్ ఉన్నప్పుడు రెండింటిని ఎట్లా మేనేజ్ చేస్తూ ఉన్నాం? లక్కీలీ నేను కొంచెం స్టడీస్ లో కూడా కొంచెం మంచిగానే ఉంటా. ఓకే, అయితే నా బ్యాచ్ కాదు. ఓకే, సిఏ చేసేటప్పుడు కంప్లీట్ గా మ్యూజిక్ ని పక్కన పెట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అంటే లైక్ కనీసం ఒక్కసారి కూడా గొంతు పాడకుండా చాలా రోజులు అలా ఉంది. బట్ ఎప్పుడూ మ్యూజిక్ వదలలేదు నన్ను. లైక్ ఎప్పుడైనా సాంగ్స్ వినడం, వాచ్ పెట్టుకొని, లేదు నేనే స్ట్రెస్ రిలీఫ్ అవడం కోసం రెండు పాటలు కూర్చొని అలా పాడుకోవడం. కాలేజీలో ఏమైనా ఫెస్ట్ లాంటివి జరిగినప్పుడు పాడడం, అలా ఏదో ఒక ఫామ్ లో నేను మ్యూజిక్ ఎప్పుడు దూరం కాలేదు. ఓకే, స్టడీస్ లో కూడా సిఏ ఇంటర్ క్వాలిఫై అయిపోయా. ఇది అంటే షో ఇంత ముందు ఏమైనా ప్రోగ్రామ్లకి ఏమైనా వెళ్ళావా ఇండియన్ ఐడల్ సీజన్ కాకుండా? ప్రీవియస్ 2 షోస్ లో పార్టిసిపేట్ చేశాను. ఏ షోస్? 2017 లో పాడజాతి గారు పాడాను. 2017 బాలు గారు. అప్పుడు నీ ఏజ్ 13-14? అప్పుడు 12. ఓకే, నెక్స్ట్ 2019 లో సరిగమపాల పాడాను. సరిగమపాల టీచర్స్. ఓకే, అప్పుడు 14. ఇంకా రెండు పాడావు ఇండియన్ ఐడల్ సీజన్. నెక్స్ట్ ఓజీనే డైరెక్ట్ కొడితే కుంభస్థలాన్ని కొట్టావు. అంతేనా? చెప్పకూడదంటూ. ఓకే, మీ పక్క కీర్తన ఏంటి నన్నేం అడగట్లేదు అన్నట్టుంది. స్టార్ట్. తిన్నావా? కొంచెం నీరసంగా ఉన్నట్టున్నా. ఓకే, ఏం చదువుకున్నా? 9th. నువ్వు 19 అన్నావు, దాంట్లో 1 తీసేస్తే 9th అక్కడ ఉంది. ఓకే, ఏ సాంగ్ బాగా ఇష్టం నీకు నార్మల్గా? అంటే మీకు షోలకి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం స్మాల్ డౌట్, వాళ్ళు ఇచ్చే సాంగ్స్ కాకుండా మీరు సెలెక్ట్ చేసుకునే ఉంటాయా మీరు స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి? షోలో ఎలా ఉంటుందంటే ఫార్మాట్ ఒక థీమ్ చెప్తారు, ఈ వీక్ థీమ్ ఇది అని చెప్తారు. దాన్ని బట్టి సాంగ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే నేను ఇదే పాడతా అని చెప్పడం కాదు, అలా కాదు. ఒక 3-4 ఆప్షన్స్, ఒక 3-4 సాంగ్స్ పెట్టుకుంటే అది టీం అందరూ కూర్చొని, లైక్ వాయిస్ ట్రైనర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని టీం వర్క్ అలా అందరూ కూర్చొని. అంటే ఒక థీమ్ అన్నారు కదా, ఒక సాంగ్ నే మనం సెలెక్ట్ చేసుకోవడం లేదన్నారు. అంటే మీరు పాడే సాంగ్ బెస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ పాడతారా అని? ఏంటంటే ఇప్పుడు థీమ్ చెప్తారు, లేదా ఒక ఫోక్ థీమ్ అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అందరం ఒక 3-4 ఫోక్ సాంగ్స్ మన పెట్టుకుంటాం మన దగ్గర. మనం పాడగలిగేవో లేదా పాడగలిగేవో. నేను ఫోక్ సాంగ్ చెప్పా, ఒక 3 చెప్పు ఆప్షన్స్ నాకు. రండక రండక, జరగండి జరగండి, ఇది రంగా రంగా రంగస్థలం. ఫర్ ఎగ్జాంపుల్ 3 సాంగ్స్ అనుకున్నాను నేను. ఈ 3 సాంగ్స్ లో ఏదైనా పాడగలను చెప్పి నా దగ్గర పెట్టుకున్న ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు నేను 3 సాంగ్స్ పంపిస్తా. ఈ 3 సాంగ్స్ లో నాకు ఏ సాంగ్ సెట్ అయిద్ది, లేదు వేరే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఏమైనా నాకు సెట్ అయిద్దా, ఆప్షన్స్ ఎవరికైనా సెట్ అవుతాయా. సో టీమ్ అంతా కూర్చొని ఎవరికి ఏ సాంగ్ కావాలనేది డిసైడ్ చేస్తారు. ఓకే, అలా సాంగ్స్ ఇంకా అంటే నీకు అది కొంచెం ఇప్పుడు ఆ లిరిక్స్ కానీ అయ్యి
సరిగ్గా రాకపోయి ఈ సాంగ్ వద్దు వేరే సాంగ్ నువ్వు చెప్పడానికి ఉంటుందా అక్కడ? దానికి రీజన్ అంటే బలమైంది అంటే వాళ్ళతో మాట్లాడాలి. అంటే సాంగ్ చేంజ్ అంటే రీజన్ ఉండాలి. సో రీజన్ అలాంటి నేనైతే అనుకోలేదు. సో వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక థీమ్ ఎలాగ వస్తుందంటే ఆ వీక్ జడ్జ్ గెస్ట్ బట్టి ఇప్పుడు ఆ గెస్ట్ కి తగినట్టు థీమ్, లేకపోతే ఆ వీక్ ఒక కొత్త థీమ్ పెడతారు. ఆ థీమ్ కి తగ్గట్టు మనం చూసుకుని అన్న చెప్పినట్టు పాటలు మొత్తం టీమ్ వర్క్. వాళ్ళందరూ చూసి ఒక పాట సెలెక్ట్ అవ్వాలంటే మొత్తం అందరూ చూసుకుని అందరూ ఓకే అన్నాక అప్పుడు ఒక పాట ఒక మనిషికి. ఇప్పుడు అంటే మీది ఎక్కడ ప్రాపర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఎలాగా? ప్రాపర్ కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ లో కాజాలు ఏమైనా తెచ్చావా? ఓకే, నెక్స్ట్ టైం తెచ్చినా. నాకు కొంచెం స్మాల్ డౌట్, నీకు తిన మొహం చూస్తుంటే ఎవరు గుర్తు వస్తున్నారు? సమ్ హీరోయిన్స్ ఫేస్ కానీ ఏదైనా సంథింగ్ కొంచెం ఫేస్ కట్ జస్ట్ నార్మల్ పోనీ ఓకే ఏజెడ్ ఆర్టిస్ట్ అదే నువ్వే కదా హీరోయిన్స్ అనగా? లేదు, ఇప్పుడు అంటే కొంతమంది ఫేస్ చూడంగానే ఒకలా ఉన్నారు అంటారు కదా. ఎగ్జాంపుల్ మనం చూడంగానే ధనరాజులా ఉన్నాము అని వచ్చాము, మామూలుగా అనిపించుద్ది కదా కొంతమంది ఫేస్ కట్లా. ఆ విధంగా అంటున్నా, చూడడానికి కొంచెం మలయాళం అమ్మాయిలా అనిపిస్తున్నావు. ఎలా అంటే నార్మల్గా నాకు డౌట్ ఏంటంటే, మీరిద్దరు ఈ ఆహా ఆఫర్ వచ్చినప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్ 3 మీరు స్టార్టింగ్ ఆఫర్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? మీరు వెళ్ళి వచ్చారు, ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు. ఏమో మీరే విన్నాం వచ్చామో తెలియదు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీ ఇద్దరికి? ఫస్ట్ కాల్ వచ్చిన వెంటనే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అండి, అంటే సెలెక్ట్ అవుతామా అంటే ఏమీ ఆలోచించలేదు. ఐ జస్ట్ గేవ్ ఇట్ ట్రై. సో కాల్ వచ్చింది, మొత్తం ఇంట్లో వాళ్ళందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఆడిషన్స్ కి వెళ్ళాము, చూస్తే స్వామి కృష్ణ టాప్ 12 అయ్యాను. టాప్ 12లో ఒక కంటెస్టెంట్ అయ్యాను. తర్వాత ప్రతి వీక్ ఇంప్రూవ్ అవుతూ అలాగా టాప్ 5 వరకు జనాలందరి సపోర్ట్ తోటి ప్రేమతోటి అండ్ ఆల్సో జడ్జెస్ వల్ల మొత్తం చాలా బాగా జర్నీ అయింది. ఈ లోపే 4 గురువు నేమ్ చెప్తే ఖచ్చితంగా అవుతారు, ఎందుకు ప్రాక్టీస్ చేస్తే. నాకే నార్మల్గా అప్పటిదాకా అంటే ఏమో నార్మల్ గేమ్లు కార్డ్స్ అయ్యి అనుకుంటా. నా టైంలో ఏమో నువ్వు 4 పేర్లు చెప్తే ఖచ్చితంగా అవుతా. వాళ్ళందరికన్నా నువ్వే ఫస్ట్, ఇంత తక్కువ ఏజ్. ఎట్లా అనిపించుద్ది అంటే నార్మల్గా లాస్ట్ టైం ఆడిషన్స్కి చాలా మంది పబ్లిక్ వచ్చారు, రవీంద్ర భారతి అనుకుంటా. చాలా మంది అంటే ప్యాషన్తో వచ్చిన వాళ్ళు నువ్వు చూస్తూ ఉంటావు. ఏజ్ 19 కాబట్టి నీకు ఐడియా ఉంటుంది. మీ ఇంటి దగ్గర కానీ చాలా మంది పాడడం కానీ ఇట్లాగా వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంది పాడతారు, బట్ అది ఫెయిల్ అయినప్పుడు ఆ ప్లేస్లో నువ్వున్న ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు అని నా డౌట్. అంటే ఇప్పుడు నువ్వు అనుకున్న పర్ఫార్మెన్స్ ఇచ్చేసావు, బట్ జడ్జెస్కి నచ్చలేదు, అక్కడ ఫెయిల్ అవుద్ది, చాలాసార్లు ఫెయిల్ అవుద్ది. ఏదో మన లక్ 100 టైమ్స్లో 2 టైమ్స్ అలా వేసుకుంటా. అప్పుడు నీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1కి నేను ఆడిషన్ ఇచ్చా. ఓకే, అప్పుడు సెలెక్ట్ అవ్వలేదు, ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ టైం దీనికి వస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి అని ఒక థాట్ వచ్చింది ఒక మైండ్ లో. అప్పుడు సీజన్ 2 రాలేదు, సీజన్ 3 ట్రై చేసా, వచ్చింది టాప్ 5 వచ్చేది. 2 సార్లు ఓడిపోయావు కానీ 3సారి గెలిచావు. 2సారి రాలేదు, 2సారి రాలేదు, ఒకసారి. ఫస్ట్ టైం సీజన్ 1కి వచ్చా, సీజన్ 3 వచ్చా. మధ్యలో అంతా ప్రాక్టీస్ చేసావు, కొట్టాలి కప్పు కొట్టాలి. ఓకే, నీకు ఒక టైటిల్ కూడా వచ్చినట్టుంది ఏదో నాని గారి దగ్గర నుంచి. నార్మల్గా మాలాంటి వాళ్ళకి నువ్వు అన్నావు కదా ఇందాక ఫోక్ సాంగ్ అని, పాటలు అంటే ఏదో ఐటమ్ సాంగ్లు సంథింగ్ మూవీ సాంగ్స్ అలా కొన్ని నువ్వు కొన్ని పాటలు ఉంటాయి అంటే అర్థం కావు, కొన్ని వర్డ్స్ నువ్వు ఒకటి పాడు. నార్మల్గా అట్లాంటి పాడేటప్పుడు కానీ ఎక్కడైనా తడ ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు అనేది వస్తుంది కదా, నీకు పాట పాడేటప్పుడు ఏం అనిపించదా ఎక్కడ ఇలాగా? మరి ఎందుకు ఇప్పుడు వస్తుంది తెలీదా? అంటే డబ్బింగ్ లో చాలా మందికి అలా ప్రాబ్లం వచ్చింది చెప్పేటప్పుడు. నార్మల్గా అలా మీరు లైవ్ లో పాడతారు కదా, అక్కడ అలా ఏమనిపించదా స్టేజ్ ఫియర్ గా? ఇప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు. ఓకే, నాకు సాంగ్ వేసుకోదా పాట? గాలి వాలిగా ఓ గులాబీ వాలి
గాయమైనది నా గుండెకు తగిలి తప్పించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెలి ఇలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్ని దూసి పడుచెయదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా మురి పెడుతుంటే ఎలా అణు అణువున విన మనదా ప్రాణం నిలువెల్లా నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరగయల్లా సుకుమారి సొగసురలా ఒంటరిగా మొదలాలా. నువ్వు దీనికి ఇలా పాడేవంటే ఇంక ఓజీకి నరాలన్నీ ఇట్లా వచ్చేసి ఉంటాయి. నేను సింగర్నే, కానీ ఇక్కడ పాడితే బాగోదు మనం. ఓకే, నువ్వేదైనా పాట. హయరే హోయా ముద్దుల మావయ్య కొబ్బరికాయ కొట్టన బావయ్య హయరే హోయా ముద్దుల మావయ్య కొబ్బరికాయ కొట్టన బావయ్య కత్తులే దూసే కృష్ణదేవరాయ కళ్ళతో చేసే కృష్ణుడి మాయ మత్తుగా సూతే పోయినది సోయ మొత్తంగా నీకే నేను పడిపోయా ఏ కాలక జక్కం కాలయ్య ఈ కుసు కయ్యలగాలయ్య కాళ్ళు కలిపి స్టెప్ అయ్యా ఇప్పుడు స్టెప్ వేస్తావా? యా 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 జై బాలయ్య యమ్మ కిర్రెక్కు తందెంటో తస్సాదియా యా 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 జై బాలయ్య యమ్మో కిర్రాలెక్కలేమో సయ్యా సయ్యా. స్టార్ట్ కియా కియా అది అర్థం కాలేదు కానీ జై బాలయ్య అది ఒక్కటి మాకు తెలుసు. ఓకే, 14 years నీకు? ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా నీకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు కానీ ఫ్యామిలీ పరంగా అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు కొన్ని సజెషన్స్ ఎవరైనా ఇచ్చిన వాళ్ళు కానీ తమన్ గారు, కార్తిక్ గారు, గీతా మాధురి గారు, వాళ్ళందరూ కూడా ఇన్పుట్స్ ఇస్తారు. వోకల్ మెంటర్స్ శ్రీకన్న మాధవన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కో కంటెస్టెంట్స్ అన్న వాళ్ళు అనిరుద్ధ్ అన్న, భరత్ అన్న వీళ్ళందరూ కూడా పాటల్లో ప్రాక్టీస్ అంటే హెల్ప్ చేస్తున్నారు. మొత్తం అందరూ టీం అందరినీ అంటే నువ్వే చేస్తున్నావా హ్యాండ్లు? మీ బ్యాచ్ క్రికెట్కి ఏదో నువ్వే హెడ్లా మాట్లాడుతున్నావు కదా బ్యాట్ పట్టుకొని. ఎవరితో మాట్లాడావు? అనిరుద్తో. ఓకే, క్రికెట్ టైంలో అది నువ్వు ఆట అన్నట్లేదు, అక్కడ రౌడీజం చేస్తున్నట్టు. ఆ వీడియో నార్మల్గా ఆడియో లేకుండా చూడు, నాకైతే అదే అనిపించింది. నేను జస్ట్ ఇక్కడే చూసాను పొద్దున్న, అది నేను ఇన్స్టాలో చూసాను ఫస్ట్. ఓజీ సాంగ్ పాడేటప్పుడు నీకు ఏ వాయిస్ ఓపెన్ అయింది? ఆ సాంగ్ అంతా ఫుల్ పవర్ఫుల్ సాంగ్ అది. అంటే టైటిల్ సాంగ్ అని మధ్యలో ఇంటర్వ్యూ బాగుందన్న, చాలా బాగుందన్న, ఇంక చెప్తాడు అన్న దాన్న కూర్చోండి అన్న. అవే నాకు చెప్పలా, అది ఎప్పుడు వచ్చిందో నేను చెప్పలేదు. బట్ అది పవర్ఫుల్ సాంగ్ అది, మంచి యాక్షన్ సీన్ లో స్టార్ట్ ఎలివేషన్ సాంగ్ లాగా. ఎన్ని నిమిషాలు ఉండొచ్చు సాంగ్? 4 minutes. లెక్కట్లేదు. నువ్వు నార్మల్గా ఏదైనా సాంగ్ పాడితే మినిమం నీకు ఐడియా వచ్చింది కదా ఈ డ్యూరేషన్ ఇంత అని. అదే ఒక 4 minutes దాకా ఉండిద్ది. 4 minutes దాకా 4 minutes అలా ఉండిద్ది. అంతా వేసుకొని వెళ్ళిపోవడం నా సాంగ్ లో. అంటే పవర్ఫుల్ సాంగ్, పవర్ఫుల్ లిరిక్స్ వీలైతే ఇంకా అంతకుమించి ఒక మొక్క చెప్పినా నన్ను చెప్తాను. ఓకే, ఎట్లా వచ్చింది ఆఫర్? ఆఫర్ వచ్చిన తర్వాత నువ్వెలా ఫీల్ అయ్యావు? అది తమన్ సార్ ఇచ్చిన ఆపర్చునిటీ నాకు. నాకు ఫస్ట్ తమన్ సార్ టీం నుంచి కాల్ వచ్చినప్పుడే నేను నమ్మలేకపోయా. అనుకున్నా ఫస్ట్ మా ఫ్రెండ్స్ సార్ ఒక ప్లాన్ చేస్తా అనుకున్నాను. ఎందుకంటే నా రేంజ్ ఏంటి, ఓజీలో పాడడం ఏంటి. తర్వాత రోజు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను దానికోసం. చెన్నై వెళ్ళాను, నేను పడతాను. చెన్నైలో జరిగింది. నేను పడతాను వెళ్ళాక తమన్ సార్ని కలిసాక ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నిజంగానే పాడడానికి వచ్చాం, ఓజీకే పాడుతున్నాం. బీజిఎం ఏమైనా కొడతావు ఇక్కడ?
షాక్ అక్కడ. నా దగ్గర ఏం లేదు సాఫ్ట్ కాపీ. అంటే మూమెంట్ ఏమైనా ఇస్తావు కదా, స్వరం ఓపెన్ అవుద్ది కదా నీకు ఆటోమేటిక్ గా. ఆ మూమెంట్ ఓకే, మాక్సిమం 4 minutes ఉండొచ్చు. ఆ. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? తెలియదు. అంటే నేను జస్ట్ ఒక సాంగ్ అక్కడ షాక్ అవుతుంది. నేను చెప్పేస్తాను బయలుపోతుంది పిల్ల, అదే. నాకే తెలియదు చెప్పడానికి ఫస్ట్. ఓకే, ఏమన్నా విజువల్స్ ఏమైనా చూసావు సాంగ్ పాడినప్పుడు? ఓన్లీ లిరిక్స్ ఏనా? ఓన్లీ ఆ విజువల్స్ అంటే ఏం లేదు, ఓన్లీ పాటే ఆట వినడం. నువ్వు పాడిన పాటతో సినిమాకి ఒక నెక్స్ట్ లెవెల్ వచ్చుద్ది అంటావా మిగిలిన సాంగ్స్ తో కంపేర్ చేసుకుంటే? నేను ఒక్కనే పాడలేదు, ఇద్దరు పాడారు అది. నేను భర్త ఇంకా చాలా మంది పాడారు. ఓకే, మెయిన్ మీరే కదా. మేము కూడా ఉన్నాం అందులో. హే, పేర్లు నీయే పడతాయి కదా మావి పడతాయి, మరి అది. అవి కూడా పడతాయి, మావే పడతాయి కాదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి మంచి మంచి ఊపి అయితే వచ్చింది. కొన్ని రోజులకి రీల్స్, కొన్ని రోజుల దాకా ఇన్స్టాలో అదే పాట మోగింది. సాంగ్ రిలీజ్ అవగానే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. కింద పేర్లు చూస్తాను, నీ పేరు దొరకాలి, ఫోన్ కొట్టి నీకు వెంటనే అప్పుడు పిలిపిస్తా, అప్పుడు మొత్తం చెప్పాలి సాంగ్ రిలీజ్ అయితే యూట్యూబ్ లో. సరేనా? అప్పుడు చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పొచ్చు, ఇప్పుడు చెప్తే ప్రాబ్లం. ఇప్పుడు చెప్తే చాలా పెద్ద ప్రాబ్లం. తర్వాత నాకు బీజేపీ వినిపిస్తున్నారు తమ్ముడు. ఓకే, మంచి లవ్ సాంగ్, నీకు ఇష్టమైన హీరోది మంచి లవ్ సాంగ్ నువ్వు ఇప్పటిదాకా పాడంది, ఈరోజు పాడంది. ఇప్పుడు పాడలేదు, ఈ రోజు పాడలేదు. పోనీ నువ్వు ఎవరికైనా లవర్కి డెడికేట్ చేస్తున్నావు అట్లా, అసలే ఓజీ పాడుతున్నావు, ఇంకా ఆ సాంగ్ ఇన్స్టాలో పెట్టంగా నువ్వు పాడినట్టు వచ్చేస్తే అమ్మాయిల రిక్వెస్ట్లు అన్ని వస్తాయి. నీకు పోనీ దేవరా సరే, నువ్వు అలా ఆలోచించు, నువ్వు పాడు. పాడు అంటే నువ్వు చెప్పేది పాడు కదా. అట్లా ఓకే. చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊనికి ఉండదు కాసేపు, అస్తమాలన్నీ లోకమైన వరకు, చేతనైతే నువ్వే నన్నాకు, నాని దొరకున్నాస నీ కలలకిచ్చేసా, నీకోసం వయసు వాక్యని కాసారా, నా ఆశను పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీకోసం గగం సిద్ధం గుంజా, ఎందుకు పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, ఉడతని పిచ్చి పట్టింది, గోరింట పెట్టింది వయాల ఓణి కట్టింది, గోరింట పెట్టింది, ఆమెకి మొక్కలు కట్టింది, చుట్ట వల్లే చుట్టేస్తుంది. లేట్గా అర్థమైంది. ఓకే, తందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీవిలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా, నిశీధులన్నీ తలంచే తుషారానివా, సొక్కుని నెలాడు చందమామయే, నువ్వుంటే నా పనేంతని, ఈ నేలకే దిగేను కోటి తారలే, నీకంత వెన్నెలేంతనే. నైస్, నాకు కూడా ఒకరిని గుర్తించు పాట పాడి. నిజంగా సీతారామం కదా, మంచి కనెక్ట్ అయింది సాంగ్ మాత్రం. ఓకే, ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఏదైనా ఆఫ్ స్క్రీన్ తమన్ గారితో ఏదైనా ఇన్సిడెంట్, క్రికెట్, తమన్ గారు క్రికెట్ బాగా ఆడతారు తెలుసా? ఎప్పుడైనా పిలిచారా మిమ్మల్ని? ఆడారా? ఆయనతో కలిసి ఇప్పుడు ఆడలేదు, చూసాం ఆడుతున్నప్పుడు విజిల్ కొట్టడం అదే పని. చాలా బాగా. పిలవలేదా మిమ్మల్ని ఆడడానికి? ఆడడానికి గ్రేస్ బాల్ తగిలిద్ది అని. ఓకే, కొంతమంది వెళ్ళారు, అనిరుద్ధన్న స్కంద అన్న వాళ్ళు కొంతమంది ఆడారు. ఓకే, అలవాటు ఉంది వాళ్ళకి, సో వాళ్ళు ఆడారు.
ఇద్దరు కలిసి మంచి మాస్ సాంగ్. ఓకే, ఫైనల్ ఇది ఇద్దరు కలిసి. మీ ఇష్టం, పవన్ కళ్యాణ్ గారిదైనా, ఎన్టీఆర్ గారిదైనా, రామ్ చరణ్ గారిదైనా. ఓలా 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 ఓలమ్మా, ఓలా 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 ఓలమ్మా, కొండకాకి కొండేదానా, గుండిగ లాంటి గుండేదానా, అయ్యా ఎటు పళ్ళదానా, మట్టా గిడస కళ్ళదానా, పువ్వులతోనే బాణం వేసే పూలందేవే నువ్వే జానా. ఎలమునగాడే రాత్రి కూర్చోడి మంచు గడ్డని ఒక్కోలుక్కుదా విరిచేసాడే. జై చండి జగమండి జర కొంగుని దులపండి, ముద్దులతోనే సదానంతా శుభ్రం చెయ్యండి. ఓకే, నైస్. నీకు బాగా ఇట్లాంటి పదాలు బాగా వస్తాయి కదా. ఇందాల బాలేదు కూడా స్టార్టింగ్. ఆ పదాలు నాకే అర్థం కాదు నార్మల్గా. ఎక్కువ ఈ వర్డ్స్ ఎక్కువ బాగా నీకు టఫ్, నీకు బాగా కనెక్ట్ అవుతుంది. సింపుల్గా పాడేస్తుంది. నాకైతే అసలు అయిపోయింది. ఓకే, ఫైనల్గా మీ కంటెస్టెంట్ దాంట్లో, జడ్జెస్ దాంట్లో ఒక్కొక్కరు పేరు చెప్తా, వాళ్ళ నుంచి నేర్చుకునేది మీరు. ఓకేనా? తమన్ గారు. ఒక డే అనేది ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. అంటే ఈ రోజు మనం ఒక పని చేసిన తర్వాత అది ఏదైనా ఎమోషన్ ఉంటే దాన్ని నెక్స్ట్ రోజు క్యారీ చేయకూడదు. ఈ రోజు ఆ రోజు కొత్త డేనే. సో ప్రతి డేని ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. అది చాలా కనెక్ట్ అయింది మాకు. అది నేర్చుకున్నాను. చాలా అలా మెంటల్ గా అలా ఉండాలని చెప్పాను. చాలా అందరితో కలిసిపోతారు వాళ్ళు వచ్చి కంటెస్టెంట్స్ తో అందరితో. అది చాలా నచ్చింది. ఓకే, ఆవిడ ఒక పెద్ద ప్లేబ్యాక్ సింగర్ అన్న ఇది ఉండదు అనమాట. సో చాలా చాలా కలిసిపోతారు. చాలా. శ్రీరామ్ చంద్రన్. చాలా ఎనర్జెటిక్, స్పోర్టివ్, ఇంకా ఎంకరేజింగ్, పేషెన్స్. నీకు బాగా పేషెన్స్ ఉంది తెలుస్తుంది. ఓకే, టాప్ 3 మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు చెప్తా. వాళ్ళది ఆఫర్ వస్తే ఎవరికి వెళ్తారు? ముగ్గురులో ఒకరు. 3 పేర్లు చెప్తాను. లేదు, పేర్లు చెప్తా, ముందు వినాలి. అనిరుద్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, కార్తిక్ గారు. ఈరోజు కార్తీ అనుకున్నావా? ఓకే, ఇరికిచ్చేసామంట. లేదు, ఒకరిని చూస్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఉండదు. ఒకే రోజు ముగ్గురు పొద్దున లేదు, ఒకే టైం. మరీ కామెడీ చేస్తావు. అలా అయితే నేనే చెప్తా, పొద్దున దగ్గరికి మధ్యన ఒకే టైం. వాళ్ళందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళే. ఒక్కరిని చూస్ చేసుకోవడం ఎందుకు కుదరదు? ఏఆర్ రెహమాన్ గారు, అనిరుద్ గారు, కార్తిక్ గారు. నువ్వు చెప్పు. ఓకే, పర్లా చెప్పచ్చు. లాస్ట్ టైం అందరూ చెప్పారు. రావాలి, తను కూర్చున్నట్టు నీకు కూర్చుంది. విక్రమ్ గారి సినిమా ఏదో ఒకటి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. పర్లేదా? నిద్ర తగ్గిందా? బాగుంది, కంఫర్ట్ గానే. ఓకే, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 2021 ఎవరు విన్ అవుతారో తప్పకుండా చూడండి. నాకు ఎందుకో వీళ్ళిద్దరిలో ఒకళ్ళని నేను అనుకుంటున్నా, కానీ 5 నా ముందు 2 ఉన్నారు కదా. ఎవరైనా తప్పనిసరిగా చూసి ఓటేయండి. ఓటేస్తారు కదా, ఓటింగ్ అయిపోయింది. ఎవరు గెలుస్తారో మీలాగా నేను కూడా వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.